దావోస్ లో బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ రైజింగ్ టీం. ఇప్పటి వరకు జరిగిన ఒప్పందాల్లోనే అతిపెద్ద ప్రాజెక్టును చేపట్టారు రైజింగ్ బృంద సభ్యులు. ఈ ప్రాజెక్టు విలువ అక్షరాల 45,000 కోట్లు కాగా దీని ద్వారా రానున్న ఉద్యోగాలు 7,000గా తెలుస్తోంది. కాగా నాగర్ కర్నూల్, మంచిర్యాల్, మూలుగులో ఈ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. ఈ ఎంఓయు ద్వారా రాష్ట్రంలో భారీ పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ అలాగే సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది సన్ పెట్రో సంస్థ. రైట్, మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ జాయిన్ అవుతున్నారు మనని అప్డేట్స్ అందించడానికి. నగేష్, మనం చూస్తున్నాము దావోస్లో పర్యటన జరుగుతోంది రేవంత్ రెడ్డిది. పెట్టుబడులకు సంబంధించి దూసుకుంటూ ముందుకెళ్తున్నారు. సో ఏకంగా 45,000 కోట్ల పెట్టుబడి రాబోతోంది. సో ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్? దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ ప్రభుత్వం మరో భారీ పెట్టుబడిని సాధించిందని చెప్పొచ్చు. 45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రో కెమికల్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది. తెలంగాణలో భారీ పంపుడ్ స్టోరేజ్ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి ఈ ఒప్పందం కుదిరిందని చెప్పొచ్చు. సన్ పెట్రో కెమికల్ సంస్థ రాష్ట్రంలో 45,500 కోట్ల పెట్టుబడులపై సంతకం చేసింది. ఒప్పందం పైన రాష్ట్రంలో పంపుడ్ స్టోరేజ్లు, విద్యుత్తు, సౌర విద్యుత్తుకు సంబంధించిన ఒప్పందం ఇది. ఈ ప్రాజెక్టులను సంస్థ ఏర్పాటు చేయడానికి కూడా ఒప్పందం కూర్చుకుంది. అంటే దాదాపు 7,000 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం కనిపిస్తుంది. నాగర్ కర్నూల్, మంచిర్యాల, మూలుగు ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు నెలకొల్పనుంది. ఇప్పటి వరకు దావోస్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం కూడా, రికార్డు ఒప్పందం కూడా ఇదేనని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నగేష్.